శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 39వ అధ్యాయం. గురు పరంపర. ఆత్రేయ మూలాం కరపాత్ర భిక్షు ఫకీర యోగి జయలక్ష్మి మధ్యాం శ్రీ సచ్చిదానంద సదావసానాం వందే గురుత్తంస పరంపరాం తాం. శ్రీ దత్తాత్రేయుల వారితో మొదలై కరపత్రస్వామివారు, ఫకీరు యోగి, జయలక్ష్మీ మాతలు మధ్యలో ఉండి శ్రీ సచ్చిదానంద సద్గురువుల వరకు గల గురు పరంపరకు నమస్కరిస్తున్నాను. జాతక కథ. 1976 ఉగాది పండుగ రోజున బెంగుళూరు జ్యోతిష్య పండితుడు వెంకటరామయ్య గారు ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ఆశ్రమానికి రావటం ఇది 3వసారి. కానీ ఎందుకనో ఈసారే స్వామీజీ ఆయన్ని పరకాయించి చూశారు. బెంగుళూరులో శిరస్తేదార్గా పనిచేస్తున్న వెంకటరామయ్య గారు జ్యోతిష్శాస్త్ర పండితుడు. ఆయనకు జ్యోతిష్శాస్త్రంలో పాండిత్యమే కాక అభినివేశం కూడా ఉంది. కుటుంబమే పండిత కుటుంబం కావటం వల్ల కొంత ఉపాసనా బలం కూడా ఉంది. 60వ పడిలోకి ప్రవేశించిన వెంకటరామయ్య గారు 1975 నవరాత్రుల్లో ఒకసారి యాదృచ్ఛికంగా ఆశ్రమానికి వచ్చాడు. ఎవరో మిత్రులు కూడా రమ్మంటే వచ్చిన వెంకటరామయ్య గారి అదృష్టమేమో గాని స్వామీజీ అగ్ని ప్రవేశం ఆయన కంటబడ్డది. సహజంగానే పరిశీలనా దృష్టి గల వెంకటరామయ్య గారు ఈ అగ్నిస్తంభన సిద్ధిని చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు గాని అంతకన్నా పెద్దగా నాటలేదు. ఆ తరువాత 1976 శివరాత్రికి కూడా యాదృచ్ఛికంగానే దర్శనం జరిగింది. ఆయనకు, ఆయన మిత్రులు కొందరికి మైసూరు దగ్గరలో ఉన్న శివక్షేత్రం నంజనగూడు ప్రియమైన క్షేత్రం కావటం వల్ల, ఆ నంజనగూడు రోడ్డులోనే ఆశ్రమం ఉండటం వల్ల ఆశ్రమానికి వస్తున్నాడు తప్పితే ఈయనకు ప్రధానమైన భక్తి షిరిడీ సాయిబాబా గారి మీద. శివరాత్రి నాడు స్వామీజీ చేస్తున్న హాస్యాలు, వేస్తున్న కుర్రవేషాలు చూశాక వెంకటరామయ్య గారికి ఓ కొత్త సందేహం బయలుదేరింది. ఇదేమిటి, ఈయన దగ్గర గొప్ప సిద్ధులు కనిపిస్తున్నాయి, గొప్ప తపస్సు కనిపిస్తోంది. కానీ ఈయన వాలకం సిద్ధపురుషుల, పీఠాధిపతుల దర్జాకు తగినట్టుగా లేదే. ఈయన ఉపాసన ఏమై ఉంటుంది, ఈయన లోతు ఏమై ఉంటుంది అని. ఈ మాట దర్శనమయ్యాక ఈ ఆలోచన మనసులోంచి వదిలిపోలేదు. అందువల్ల ఈ మాట ఆయన కాస్త తీరికగా ఉన్నప్పుడు స్వామీజీని పరిశీలించాలి అనే ఆలోచన బయలుదేరింది. 1976 ఉగాదికి ఆయన ఏదో పని మీద మైసూరు రావటం తటస్థించింది. ఆ పనైనాక సాయంత్రం 3-4 గంటల వేళ ఆశ్రమానికి చేరాడు. స్వామీజీ కూడా తీరికగా ఉన్నారు. ఈయన వంక యగాదిగా చూసి ఇక హాస్యాలు మొదలెట్టారు. ఆ వరస 3 గంటల సేపు మాట్లాడారు స్వామీజీ. ఏమి అదృష్టం చేసుకున్నాడో ఏమో. అసలే స్వామీజీ హాస్యాలు చూసి వెగటుపడుతున్న పెద్ద మనిషి దగ్గర స్వామీజీ మరీ వెకిలి హాస్యాలు చేయసాగారు. పోనీ వదిలేద్దామా అంటే ఆ హాస్యంలోనే మధ్య మధ్యలో కళ్ళు మిరిమిట్లయ్యే మెరుపులు మెరుస్తున్నాయి. ఈయన చేసే అనుష్ఠానం ఏమిటో స్వామీజీ చెప్పేశారు. ఈయనకు బాగా తెలిసిన జ్యోతిష్శాస్త్రంలో ఈయనకు అందని శాస్త్రపు కిటుకులు కొన్ని విసిరారు. సాధనా విధానాల గురించి కొన్ని రహస్యాలు అందించారు. ఈయన ఎటూ తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడని తెలుసో ఏమో స్వామీజీ కొబ్బరి నీళ్ళిప్పించారు. అవి తాగినాక కాస్త ధైర్యం పుంజుకున్న వెంకటరామయ్య గారు పాద నమస్కారానికి అనుమతిమ్మని కోరాడు. అనుమతి పొంది పాదస్పర్శ చేసేసరికి బుర్రలోకి ఏదో షాక్ కొట్టినట్టయింది. కంగారు పుట్టింది. అయినా ఇది మంచిదే అని తెలిసినవాడు కనుక నిలదొక్కుని సంతోషించాడు. ఈ కరెంటు షాక్ తిన్న కొద్దిసేపటికి ఈయనకొక ఆలోచన వచ్చింది. ఈయన జాతకం సంపాదిస్తే ఈయన తత్వం కనిపెట్టవచ్చు కదా అని మెల్లిగా స్వామీజీని అడిగాడు. స్వామీజీ వెంటనే తెప్పించి ఇచ్చారు. చెయ్యి కూడా చూస్తావా అని చెయ్యి జాపారు స్వామీజీ. నా వల్ల కాదన్నాడు వెంకటరామయ్య గారు. వెంకటరామయ్య గారు ఆశ్చర్యపోయాడు. సామాన్యంగా పెద్ద పదవుల్లో ఉండేవారు, పీఠాలలో ఉండేవారు తమ జాతకాలు గాని హస్తముద్రలు గాని తొందరగా బయట పెట్టరు. దానివల్ల వారికి కొన్ని చిక్కులున్నాయి. కానీ ఇదేమిటి, ఈయన జాతకం కాగితం బయటపడేశాడు, చెయ్యి కూడా జాపుతున్నాడు, ఇదేం పద్ధతి? ఇలా అనుకుంటూనే
ఇచ్చిన జాతకం కాగితం చూస్తున్నాడు వెంకట్రామయ్య గారు. ఈలోగానే ఆత్రం పట్టలేక ప్రశ్నలు వేస్తున్నారు స్వామీజీ. భవిష్యత్తు కోసం ఇంత కంగారు పడేవాడు ఈయనేం స్వామి అని లోపల అనుకుని బయటకు మాత్రం ఇలా అన్నాడు వెంకట్రామయ్య గారు. మీకు ఈ జాతకం రాసిచ్చిన వాళ్ళెవరో గాని వాళ్లకు జ్యోతిషంలో అస్సలు పునాదులు తెలియవు. అమ్మమ్మ, అట్లా అనకండి, ఆ జాతకం వేసిన ఆయన చాలా గట్టివాడు అన్నారు స్వామీజీ. మీకు ఈ శాస్త్రంలో ప్రవేశం లేదు గనుక ఆయన గట్టివాడనుకుంటున్నారేమో గాని దీని మొహం చూడంగానే ఈ కాగితంలో ఉన్న జాతకం తప్పు అని ఢంకా మీద దెబ్బ కొట్టి చెబుతాను నేను అన్నాడు వెంకట్రామయ్య గారు. ఆ కాగితంలో నిజంగానే ఒక తప్పు ఉంది. స్వామీజీ దాన్ని సమర్థించాలని చూస్తున్నారు. దాంతో వెంకట్రామయ్య గారికి దమ్ము పుంజుకుంది. ఇక జ్యోతిష్శాస్త్రం గురించి విజృంభించి ఉపన్యసించసాగాడు. ఆ ధాటికి కంగుతిన్న స్వామీజీ ఇక తగ్గి, అలా అయితే ఆ సమయం సరి అయినది అనుకుని జాతక చక్రం రాసి ఫలం చెప్పండి అన్నారు. నేను జాతకాలు చెప్పటం అల్లాటప్పాగా చెప్పను. మొత్తం 16 చక్రాలు కనీసపక్షంగా వేస్తే గాని ఫలితాలు చెప్పను. అవసరం అనిపిస్తే ఇంకా పై చక్రాలు వేస్తాను. అదంతా ఒక పెద్ద తపస్సు. ఇలా కనిపించగానే ఏదో చెప్పటం మన పద్ధతి కాదు అన్నాడు వెంకట్రామయ్య గారు. అలా అయితే కాస్త వివరంగా చూసుకుని వచ్చి చెప్పండి అన్నారు స్వామీజీ. ఆ విధంగా స్వామీజీ మీద పరిశోధన మొదలుపెట్టిన వెంకట్రామయ్య గారు ఇంటికి వెళ్ళి జాతకం పరిశీలించసాగాడు. శ్రీ చిత్రభాను సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మంగళవారం, అంటే మే 26, 1942 సూర్యోదయంతో పాటు తను జన్మించానని చెప్పారు స్వామీజీ. జన్మస్థలం మేకేదాటు, కనకపుర తాలూకా. ముందు జన్మ సమయ శోధన చేసి జన్మపత్రిక తయారు చేశాడు వెంకట్రామయ్య గారు. ఇటుపైన హోర, ద్రేకాణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశాది షోడశవర్గుల చక్రాలు వేశాడు. భావచక్ర, ఆరూఢ చక్రాలు వేశాడు. ఆ పైన గ్రహాలకు, రాసులకు షడ్బల శోధన చేశాడు. తరువాత యోగాల విచారణ చేశాడు. పరిశీలిస్తున్న కొద్దీ ఇది గ్రహాల గతులకు అందే జాతకం కాదనిపిస్తోంది. లోతుకు పోతున్న కొద్దీ ఆశ్చర్యమవుతోంది, ఆనందమవుతోంది. ఆ ఆనందం పట్టలేక తన జాతక పరిశీలనా ఫలితాలను ఒక పెద్ద వ్యాసంగా వ్రాశాడు. ఆ వ్యాసానికి మున్నుడిలో వెంకట్రామయ్య గారు ఇలా వ్రాశాడు. నేను గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శిష్యుణ్ణి కాదు, వారి జ్ఞానబోధ సభలో సభ్యుణ్ణి కాదు. నంజనగూడ పోతూ దారిలో కాకతాళీయంగా ఆశ్రమానికి వెళ్ళి అక్కడి అద్భుత శాంతి తరంగాల చేత మాత్రం కొంచెం ఆకర్షితుణ్ణయ్యాను. మహాత్ముల జాతకాలు గ్రహగతుల శాసనాలకు లొంగవని అందరికీ తెలిసిన విషయమే. కానీ భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు కూడా ఆయన స్వయంగానే గ్రహగతుల నియమాలకు తనను తాను లొంగతీసుకుని ఉంటాడని నా విశ్వాసం. అందువల్లే శ్రీ స్వామీజీ వారి జాతక చక్ర పరిశీలన చేస్తున్నాను. దానికి అనుమతి ఇవ్వటం ద్వారా శ్రీ స్వామీజీ జ్యోతిష్శాస్త్రాన్ని గౌరవిస్తున్నారని, జ్యోతిష్శాస్త్రంలో సత్యం ఉందని భక్తులకు ప్రకటిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆ తరువాత జాతకం మీద భారతమంత చర్చ చేశాడాయన. ఆ చర్చకు సారాంశం ఏమంటే, స్వామీజీ లగ్నం వృషభం. అక్కడ రవి, శనులున్నారు. వారు వెలుగు నీడలు, పరస్పర శత్రువులు. మామూలు జాతకాలలో ఈ సన్నివేశం మంచిది కాదు. కానీ ఇక్కడ ఈ ఇద్దరూ ఆధిపత్య బలం వల్ల లక్ష్మీనారాయణ యోగాన్ని ఇస్తున్నారు. పైగా అది ఆత్మకారక, వైరాగ్యకారకుల సమ్మేళనం. ఇక ఆధ్యాత్మికతకు మాత్రం తారాస్థాయి అనుకూలం. ఏమైనా ఈ జాతకుడి జన్మ కష్టాలతో మొదలైందని చెప్పవచ్చు. శని నీడను సూచించే గ్రహం. ఈ శని అస్తమించాడు. ఈ సమ్మేళనం వల్ల ఈ జాతకుడు మాయను గెలుస్తాడని, ఈయనకు వంశపారంపర్యమైన ఉపాసనాబలం సంక్రమిస్తుందని చెప్పవచ్చు. ఈ సమ్మేళనం అంతులేని సహనాన్ని, అతి జాగ్రత్తను, జాలిని, ఇలాంటి అనేక గుణాలను సూచిస్తుంది. ఏమైనా ఈ జాతకుడికి తండ్రి వల్ల సహాయం ఉండదు, ఆస్తి అందదు, బాల్య జీవితం కష్టమయంగా ఉంటుంది. లగ్నంలో నవమాధిపతి శని చేరినందువల్ల దైవప్రీతి శిఖరాగ్రాన ఉన్న ఈయన పద్ధతి పూర్తిగా సనాతనంగా ఉండటానికి వీలు లేదు. అందువల్ల
కులభేదాలకు, వర్గభేదాలకు, ధనిక నిర్ధనిక భేదాలకు ఈ జాతకుడు జన్మతహానే అతీతుడుగా ఉంటాడు. లగ్నంలో సూర్యస్థితి వల్ల జాతకుడికి అధికారం, ఆజ్ఞాశక్తి అధికంగా ఉంటుంది. నవమ దశమాధిపతి శని లగ్నంలో ఉండి స్వస్థానాన్ని చూసుకుంటూ ఉండటం, అందులోనూ దశమంలో కేతువు ఉండటం ఈ జాతకుడు మహర్షి అని చెబుతున్నాయి. స్వామి వివేకానంద, గురునానక్, శ్రీ నరసింహభారతి వంటి మహాత్ములందరి జాతకాలలోనూ దశమస్థానం మీద శని ప్రభావం తప్పక ఉండటం గమనించదగ్గ విషయం. లగ్నాధిపతి ఏకాదశంలో, మీనంలో కాలపురుషుడి మోక్షస్థానంలో ఉండటం జాతకుడికి నాదోపాసనా సిద్ధి ఉందని సూచిస్తోంది. చంద్రుడు పంచమస్థానంలో కన్యలో ఉండి లగ్నాధిపతి శుక్రుణ్ణి చూస్తున్నాడు. కన్యాలగ్నానికి అధిపతి ఆదిశక్తి. ఈ కన్యాలగ్నమే పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి, మంత్రశక్తి అనే షట్శక్తులకు ఆధారభూమి. అక్కడ మనఃకారకుడు ఉండి లగ్నాధిపతిని శుక్రుణ్ణి చూస్తున్నాడు కనుక ఈ జాతకుడికి సొంత తల్లి, ఆ జగత్తుల తల్లి ఇద్దరూ ఆరాధ్యులే అని ఆదిశక్తి జాతకుడికి సిద్ధిస్తుందని సూచన అవుతోంది. ఇక ద్వితీయ స్థానం మిథునంలో కుజ, బుధ, గురువులుండి అష్టమాన్ని చూస్తున్నారు. దీనివల్ల బహుముఖమైన పాండిత్యం స్పష్టంగానే తెలుస్తోంది. అష్టమం ఆయుస్థానమని అందరూ అంటారు. నా అనుభవంలో అష్టమం నిగూఢ శక్తులకు కూడా స్థానమని నేను తెలుసుకున్నాను. పైగా అది మోక్షస్థానాలు మూడింటిలో ఒకటి. కళత్రయ వ్యయాధిపతి కుజుడు అష్టమాధిపతి గురువుతో కలిసి కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఈ జాతకుడికి సొంత కుటుంబం ఉండే అవకాశం లేదు. ఏకాదశ శుక్రుడు కూడా దీన్ని బలపరుస్తున్నాడు. లగ్నంలోని రవి, శనులు కళత్రస్థానాన్ని చూడటం కూడా ఈ జాతకుడికి భార్యాసుఖం లేదని గట్టిగా చెబుతోంది. బ్రహ్మచర్యాన్ని సూచించే ప్రథమ, పంచమ, నవమ స్థానాలు తదధిపతులు, తద్భావపతులు, తద్గృహగతులు వీరంతా ఈ జాతకుడి బ్రహ్మచర్యం ఊర్ధ్వరైతస్క స్థితిలో ఉంటుందని ఖండితంగా సూచిస్తున్నారు. అష్టమైకాదశాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి కుజుడు ఇద్దరూ ద్వితీయంలో కలిసి ఉండగా వీరిలో గురువు దశమమైన కుంభంలో ఉన్న కేతువును చూస్తున్నాడు. కనుక ఈ జాతకుడికి ప్రపంచం అంతా పర్యటించటం, తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచం అంతా వ్యాపింపచేయటం, అనేక రకాలైన ఐశ్వర్యాలు లభించడం కూడా అనివార్యం. ధర్మస్థానం నవమస్థానం మీద కుజుడి చూపు ఉండగా కర్మస్థానంలో ఉన్న కేతువు మీద శని, గురువుల చూపులున్నాయి. అందువల్ల కర్మసన్యాస స్థితి, సంప్రదాయానికి కట్టుబడి ఉండకపోవటం సూచింపబడుతున్నాయి. ఇక చతుర్థంలో ఉన్న రాహువు కూడా ఈయన ఆధ్యాత్మిక సిద్ధినే సూచిస్తాడు. ఈ జాతకుడికి రాహుదశలోనే అంటే 1956 నుంచి 1974 మధ్యలోనే పరిపూర్ణ సిద్ధి లభించి ఉండాలి. తృతీయంలో ప్లూటో, పంచమంలో నెప్ట్యూన్ మేధాశక్తిని, సర్వజీవుల పట్ల ప్రేమను, యోగశక్తిని సూచిస్తున్నారు. ఇక భావచక్ర, నవాంశ చక్రాది ఇతర చక్రాలు పరిశీలన చేస్తే ఈ లక్షణాలు మరింత అధికతరంగా ప్రకటమవుతున్నాయి. చంద్రలగ్న పరిశీలన కూడా ఈ సూచనలనే బలపరుస్తోంది. ఇక యోగాల దగ్గరకు వస్తే ఇందాక చెప్పుకున్న లక్ష్మీనారాయణ యోగం కాక గజకేసరి యోగం, అనాపహ యోగ, అధియోగ, అమలయోగ, పర్వతయోగ, కేశియోగ, శంఖయోగ, భేరీయోగ, పారిజాత యోగ, కళానిధి యోగ, దమిని యోగ, అమరానంత ధనయోగాలు ఉన్నాయి. ఇవిగాక మరికొన్ని ఇతర లఘుయోగాలు కూడా ఉన్నాయి. ఇక చివరిగా ఈ జాతకుడి జన్మతత్వం గురించి పరిశీలిద్దాం. ఇన్ని యోగాలు ఒకే జాతకంలో ఉండటం చాలా అరుదు. అలాగే రాశిచక్రానికి, భావచక్రానికి ఇంత నిర్విరోధమైన అనుకూల్యం ఉండటం కూడా అరుదైనదే. మోక్ష త్రికోణమైన చతుర్థ, అష్టమ, ద్వాదశ భావాల ఆధిపత్యాలు 3 కేతువుకే చేరటం మరింత అరుదు. జన్మలగ్నం చంద్రలగ్నం నుంచి నవమమై అక్కడ లక్ష్మీనారాయణ యోగం ఉండటం, పంచమ స్థానంలో చంద్రుడుండి కుజశుక్రుల చూపులుండటం ఇత్యాదిగా ఇంకా అనేక కారణాల వల్ల ఈ జాతకుడు ప్రకృతి పురుషుల సంయుక్త అవతారమని,
అనగా శివశక్తి యొక్క అవతారమని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చును. కొందరు భక్తులు 1988లో మద్రాసులోని కంప్యూటర్లో స్వామీజీ జాతకం వేయించారు. ఆ నిర్ణయాలు వెంకట్రామయ్య గారి నిర్ణయాలతో సరిపోతున్నాయి. జాతకాంశాల అన్వయంలో వెంకట్రామయ్య గారి శక్తి మరింత విశిష్టమైనదిగా ఉండటం వల్ల ఆయన చేసిన విశ్లేషణనే ప్రధానంగా స్వీకరించటం జరిగింది. సారాంశం చెబితేనే ఇంత చాంతాడయింది. అదంతే. జ్యోతిషం అనేది సంక్లిష్టమైన విజ్ఞాన శాస్త్రం. లోతులు తరచగలిగిన కొద్దీ ప్రకృతి రహస్యాలు కొన్ని ఛేదించగల కిటుకులు దాంట్లో ఉంటాయి. గత 25 ఏళ్లుగా తనకున్న విద్యను అనుభవాన్ని రంగరించి పరిశోధనా దృష్టితో వెంకట్రామయ్య గారు చేసిన కృషి మనకు చాంతాడులాగా కనిపించవచ్చును, కానీ ఆ శాస్త్రపు లోతులు తెలిసిన వారికి ఇంకా గొర్రెతోకే అనిపించవచ్చు. ఏమైనా ఇంత పరిశోధన చేసుకుని వ్యాసం రాసుకుని మళ్ళీ ఆశ్రమానికి వచ్చిన వెంకట్రామయ్య గారికి వస్తూ ఉండగానే అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఏమంటే, నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పమన్నారు స్వామీజీ. అబ్బే, మీకు సన్యాసయోగాలు బలంగా అని ఏదో చెప్పబోయాడు వెంకట్రామయ్య గారు. శుభం పలకండి అంటే అదేం మాటండి, నేను పిల్లను కూడా సిద్ధం చేసుకుంటేను అన్నారు స్వామీజీ. వెంకట్రామయ్య గారికి బోర్లా పడక తప్పలేదు. అంతకుముందే కొందరు యువ సన్యాసులు తమ సన్యాసం చుట్టి చూరులో దాచి తాము వెళ్ళి ఆడదాని పైట కొంగులో దాక్కోవటం ఈయన చూసి ఉన్నాడు. అందువల్ల స్వామీజీ తను వివాహం చేసుకోబోతున్నానని అంత గట్టిగా చెప్పేసరికి తన జాతక పరిశీలనలో ఎక్కడ పప్పులో అడుగేశానా అని కాగితాలు వెనక్కి తిప్పి వెతుక్కోసాగాడు. ఇంతలావు తన వ్యాసానికి మెప్పు రాకపోగా ఇలా తను కంగారు పడవలసి వస్తుందని ఆయన ఊహించలేదు. తన 25 ఏళ్ల జ్యోతిష వృత్తిలో ఇలాంటి సంఘటన జరగలేదు. అందువల్ల ఆయన పట్టుదలగా చూస్తున్నాడు. చూసి మీరు చెప్పిన జన్మ సమయం సరి అయినదేనా అన్నాడు వెంకట్రామయ్య గారు. ఆ అన్నారు స్వామీజీ ఇంకా గట్టిగా. అయ్యా, అది సరైనదైతే మీరు పెళ్లి ఆలోచన మానుకోండి. ఒకవేళ మీరు మానుకోకపోతే మీరు చెయ్యి వేసేలోపే మీ భార్య గతిస్తుంది అన్నాడు వెంకట్రామయ్య గారు. ఎంత మాట అన్నారండి? ఏం చేస్తాం, ఈ జాతకుడికి భార్యాసుఖం ప్రసక్తి లేదు. సరే, నాకేమైనా కారు కొనే యోగం ఉందా? మళ్ళీ తత్తరపడ్డాడు వెంకట్రామయ్య గారు. ఇదెక్కడి స్వామి, ఈయనకు ఇలాంటి కోరికలేమిటి? స్వాముల వార్ల జాతకాలు పరిశీలించేటప్పుడు ఈ విషయాలు ఎవరైనా ఆలోచిస్తారా? ఇంతకు ఇలాంటి ప్రశ్నలు వేసే స్వామి తను నిర్ణయించుకున్నట్టుగా శివశక్తి అవతారమేనా? వెంకట్రామయ్య గారు కొంచెం ఊగసాగాడు. సరే, ఎలాగో ఆ ఊగులాట పక్కన పెట్టి జాతకం మరోసారి పరిశీలించి, కార్లకి ఇళ్లకి మీకు లోటు లేదు. అసలు మీరు విమానం కొన్నా కొనవచ్చు. దానికి శనిదశ రావాలి. ఈలోగా కార్లు ఇళ్ళు ఒకటి కాదు, అనేకం ఉంటాయి. మీరు సముద్ర తరణం చాలాసార్లు చేస్తారు అని చెప్పేశాడు వెంకట్రామయ్య గారు. ఏమైతే ఏం, నన్ను పెళ్లి చేసుకోవద్దన్నారుగా అన్నారు స్వామీజీ చాలా అసంతృప్తిగా. ఇక తన జాతక చర్చ వ్యాసం చదివి వినిపించనైనా వినిపించకుండా కాగితాలు ఇచ్చేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య గారు. ఇదంతా చూస్తున్న ఆశ్రమం కుర్రాడొకడు వచ్చి, ఏమిటి స్వామీజీ, ఆయన్ని అలా ఏడిపించేశారు అన్నాడు. అప్పుడే ఎక్కడైందిరా అని నవ్వేశారు స్వామీజీ. ఒక్క క్షణం ఆగి స్వామీజీయే మళ్ళీ అన్నారు. పాపం, ఒక రకమైన భక్తితో ఇంత శ్రమ చేశాడు. కానీ పుట్టుకే లేనివాడికి జాతకం ఎలా వేస్తాడు? స్వామీజీ ఎలా పుట్టారో, ఎప్పుడు పుట్టారో ఎవరికి తెలుసు? స్వామీజీ మాటలు క్రమక్రమంగా పలవరింపు మాటలల్లే ఉన్నాయి. చూస్తూ ఉండగానే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ధ్యానంలోకి వెళ్ళిన స్వామీజీ అంతర్నేత్రం ముందు కొన్ని దృశ్యాలు తెరలుగా కదలసాగాయి. 39వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.